హలో గైస్, వెల్కమ్ టు శాండీ ఆర్ట్స్. మన లాస్ట్ వీడియోలో we discussed about the basics of tools అలాగే స్ట్రెచెస్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాం. సో అందరూ ప్రాక్టీస్ చేశారని అయితే భావిస్తున్నా. ఈరోజు టాపిక్ అలాగే క్లాస్ వచ్చేసరికి చిన్న చిన్న టెక్నిక్స్ అని అయితే నేర్చుకున్నాం. ఇక నుంచి వీడియోస్ అయితే ఆల్టర్నేటివ్ గా వస్తూనే ఉంటాయి. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ మన మెటీరియల్స్ తీసుకుందాము, తర్వాత అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాం. పేపర్, పెన్సిల్స్ అండ్ కొన్ని తీసుకుని రెడీ చేసేసుకుందాం. ఫస్ట్ నేను టెక్నిక్స్ అనేవి కొన్ని చెప్తాను, ప్రెసెంట్ కొన్ని సరిపోతాయి. దీని తర్వాత వాటిని ప్రాక్టికల్ గా ఎలా చేయాలి, వాటి వల్ల యూజ్ ఏంటి, ఇవి మటుకు చెప్తాను. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసరికి హ్యాచింగ్. హ్యాచింగ్ అంటే ఏం కాదండి, ఫస్ట్ మీరైతే బాక్సెస్ అయితే నేను ఇలా మీకు చూపించినట్టుగా మీరు బాక్సెస్ అయితే కొట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను చేసేటట్టుగా చేయండి. హ్యాచింగ్ అంటే ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి, దానికి ప్యారలల్ గా ఇంకో లైన్ అనేది డ్రా చేయాలి. గ్యాప్ అనేది తక్కువ ఉండాలి, కానీ ప్యారలల్ గా లైన్స్ అయినా ఉండాలి. ఈ ప్రాసెస్ నే మనం హ్యాచింగ్ అని పిలుస్తాం. సెకండ్ వన్ క్రాస్ హ్యాచింగ్. దీనిలో వచ్చేసరికి సేమ్ హ్యాచింగ్ లానే, కాకపోతే ఇందులో క్రాస్ అనే వర్డ్ కూడా ఉంది కదా, సో క్రాస్ గా కూడా హ్యాచ్ అనేది చేయాలి అంతే. తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి స్క్రిబ్లింగ్ అండి. స్క్రిబ్లింగ్ అంటే చిన్న చిన్నగా మనకి రఫ్ గా ఎలా చేస్తాముంటాం పెన్తో పెన్సిల్తో, సేమ్ అంతే ఇది కూడా. కాకపోతే ఇది కూడా ఒక టెక్నిక్కే. దీని వాల్యూ అయితే చాలానే ఉంటుంది, మీకు తర్వాత ఫర్దర్ గా చెప్తాను. సో డోంట్ వరీ, ఇప్పుడు నేను చేసేటట్టుగా చేసేయండి, సింపుల్. అండ్ స్టిప్పింగ్, దీనికున్న విలువ అయితే మీకు ల్యాక్స్ లో ఉంటుంది, చాలా విలువ ఎక్కువ దీనికి, కాకపోతే సరిగ్గా వినియోగించుకోవాలి మనం. సో ఫస్ట్ టెక్నిక్స్ మీకు చిన్నగా సింపుల్గా కనపడతా ఉంటాయి, కానీ చాలా వాల్యుబుల్ అండి. సో ఇలా చేసేయండి స్టిప్పింగ్, నేను పెట్టినట్టుగా డాట్స్ అనేది. అండ్ మనకి బాగా తెలుసు, ఇది ఎక్కువగా అందరూ చేసేదే షేడింగ్. షేడింగ్ అంటే సింపుల్గా లైన్స్ అనేవి ఏం కనపడకూడదు, గీతలు కనపడకూడదు, డాట్స్ కనపడకూడదు, లైట్గా అక్కడ ఏదో షేడ్ ఉన్నట్టు కనపడాలి అంతే, ఫేడ్ అయినట్టు. సో ఈ 5 టెక్నిక్స్ అనేవి నేర్చుకోండి. నేర్చుకోవడం మాత్రమే కాదు, ఇప్పుడు నేను ఇంకొక వర్క్ ఇస్తాను మీకు. వీటిని మనం థిక్గా చేసుకోవాలి, అలాగే లైట్గా చేసుకోవాలి, ఇంకా లైట్గా అయినా చేసుకోవాలి, లేదా మీడియంగా కూడా చేసుకోవాలి. మీకు హ్యాచింగ్ అనేది ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. హ్యాచింగ్ అనేది నేను థిక్గా చేసా, లైట్గా చేసా, అలాగే మీడియంగా చేసా. 3 టైప్స్ వేరియేషన్స్ చూపించాను కదా. అలాగే ఈ 5 టెక్నిక్స్ అనేవి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. నేను ముందే మళ్ళీ చెప్తున్నాను, వింటే సరిపోదండి. డ్రాయింగ్ అనేది నేర్చుకోవాలంటే ప్రాక్టీస్ అనేది చేసుకోవాల్సింది, ఏ వర్క్ అయినా అంతే, మీకు తెలుసు. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు వీటిని మనం ప్రాక్టికల్గా చూపించాలనుకుంటే ఎలా ఉంటాయో చూద్దాం. సపోజ్ ఒక ఇల్లు అనేది తీసుకుందాం, ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నానండి. ఆల్రెడీ డ్రా చేస్తాను, ఒకసారి చూడండి, గమనించండి. ఫస్ట్ ఇంట్లో చూసుకుంటే మనకి ఫ్రంట్ కనిపించేది అయితే హ్యాచింగ్లో ఉంది, విండోస్ వచ్చేసరికి క్రాస్ హ్యాచింగ్లో ఉంది. అండ్ థర్డ్ వన్ పైకప్పు వచ్చేసరికి స్క్రిబ్లింగ్ చేసి ఉంది. ఫోర్త్ వన్ వచ్చేసరికి పైన సర్కిల్ ఉంటుంది కదా, వెంటిలేషన్, అది స్టిప్పింగ్లో ఉంది. అండ్ కింద డోర్ వచ్చేసరికి షేడింగ్లో ఉంది. మనకి చిన్న ఎగ్జాంపుల్ ఇది అంతే. మనకి ఇది మాత్రమే కాదు, ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ ఇంకా చాలా ఆర్ట్స్ అయితే ఉంటాయి. స్కెచెస్ అని, పోర్ట్రేట్స్ అని, ఇంకా ల్యాండ్స్కేప్స్ అయితే ఇంకా చాలా రకాలు ఉంటాయి. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేసుకొని అందంగా మార్చుకోవచ్చు, లేదా క్రియేటివ్గా రియలిస్టిక్గా మార్చుకోవడానికి ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ క్లాస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఎవరు మిస్ అవ్వకుండా ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. మీకు సిరీస్ మొత్తం కంప్లీట్గా అర్థం కావాలి అంటే ఈ ఫస్ట్ 5 ఎపిసోడ్స్ అనేవి ఫౌండేషన్, మెయిన్ పిల్లర్స్ అంటారు కదా, అలా. మన నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి మనం 3Dలో మనకి ఆబ్జెక్ట్స్ అనేవి ఎలా చూపించగలగాలి, అలాగే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ కాంప్లికేటెడ్ విషయాలు ఇవన్నీ చెప్పబోతున్నాను. అలాగే కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. సో ప్రాక్టీస్ అయితే చేయండి, క్లాసెస్ అయితే బాగా వినండి, అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ.